వారు సమస్త కర్మల నుంచి విడబడుతున్నారు అని చెప్పని 31వ శ్లోకంలో చెప్పి, ఏతత్తు అసూయంతః, ఎవరైతే అసూయతో దీన్ని అనుష్ఠించరో, మే మతం, నా ద్వారా వెలువడ్డటువంటి విషయాలను ఎవరైతే జీవితంలో అనుష్ఠించరో వారు సర్వజ్ఞాన విమూఢాన్, వాడికి ఎన్ని జ్ఞానాలు ఉన్నా కానీ నిరుపయోగము అని చెప్పి అంటూ ఉన్నాడు. లోకంలో జ్ఞానములు అనేటువంటివి చాలా ఉన్నాయి. ఇంద్రియాల ద్వారా పొందేటువంటివన్నీ జ్ఞానాలే. దాన్నే ప్రమా అని చెప్పి అంటారు. ప్రమాకరణం ప్రమాణం. కరణములు అన్నప్పుడు జ్ఞానేంద్రియాలని కరణములు అంటారు. లో నుండి పనిచేసేది కూడా అంతఃకరణం అనే వాడతారు. కరణం అంటే పనిముట్టు. మన అవసరాల మేరకు వాటిని మనం వాడుకుంటూ ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా మనకి పనిముట్లుగా ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్ని గ్రహించుకోవాలంటే ఆ ఇంద్రియం ద్వారానే గ్రహించుకోవాల్సి ఉంటుంది. దీనికి స్వామివారు కూడా ఉదాహరణగా చెప్తూ, రంపము ఉందంటే అది చెక్కుతుంది. అట్లనే అనేక వస్తువులు ఉన్నాయి, అసాధారణ కరణములు అంటారు. ఫ్యాను ప్రకాశిస్తుందా? ప్రకాశం ఇవ్వదు. అది కేవలం తిరుగుతూ ఫ్యాను ద్వారా గాలి వస్తుంది అంతే. అట్లా మన ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నది. గ్రైండరు రుబ్బుతూ ఉంటుంది, వాషింగ్ మెషిన్ బట్టలను శుద్ధం చేస్తుంది, అట్లనే ఫ్రిడ్జు పదార్థాలను కాపాడుతుంది, గ్రైండరు పిండి రుబ్బుతుంది. ఇది వాటి ద్వారా అయ్యేటువంటి పనులు అన్నమాట. ఈ విధముగా ఉన్నటువంటి వాట్లను పనిముట్లు అంటారు. ఇక్కడ కరణములు అన్నారు. అసాధారణ కరణములుగా, సాధారణ కరణములుగా మనలో 2 రకాలుగా ఉంటాయి. కనుక నేత్రేంద్రియం ద్వారా చూస్తాం మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది ఇంకో పని చేయదు. ఇక శ్రోత్రేంద్రియము వినటం అనేటువంటిది మాత్రమే చేస్తుంది. ఘ్రాణేంద్రియం గంధాన్ని ఆగ్రానించటం, జిహ్వ రుచులను గ్రహించటం, ఇవన్నీ కూడా కరణములు అని చెప్పి అన్నారు. అంతఃకరణములు, బాహ్య కరణములు అని చెప్పేశారు. ఈ ప్రకారంగా మరి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి క్రియలను చేసుకుంటూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ప్రకారముగా మరి ప్రమాకరణం ప్రమాణం. ప్రమా అంటే ఏమంటున్నాం? జ్ఞానం అని చెప్పని చెప్పుకున్నాం. ప్రమా అంటే జ్ఞానం. దాన్ని వస్తు జ్ఞానము అని చెప్పని అంటారు. ఆ జ్ఞానం ఇంద్రియాల ద్వారా ఏర్పడుతుంది. ఎదురుగా ఉన్నటువంటి వస్తువు ఏదైంది చెప్పాలంటే నేత్రం చూడాల్సిందే. ఒక పదార్థంలో ఏ రసం, ఏ రుచి ఉన్నదనే విషయం చెప్పాలంటే నాలుక చెప్పాల్సిందే. ఈ ప్రకారంగా మరి ఆయా విషయాలను మనం ఇంద్రియాల సహాయంతో తెలుసుకుంటూ ఉన్నాం. ఇంద్రియముల ద్వారా పొందేవన్నీ కూడా లోకంలో వాట్లను జ్ఞానములు అంటారు. ఈ జ్ఞానం అని చెప్పన్నప్పుడు ప్రపంచ జ్ఞానం, అది పరమార్థ జ్ఞానం కాదు. ఇవి కూడా జ్ఞానాలలోనే చేరిపోతాయి. అవబోధనే తెలియటమే జ్ఞానం అంటారు. అందువల్ల ఈ ప్రకారముగా ప్రమాకరణం ప్రమాణం అని చెప్పని అంటారు. మరి ఈ విషయాలు లోకంలో ఇంద్రియ సహకారములతో మనం ఎన్నో జ్ఞానాలని నాడు సంపాదించుకుని ఉన్నాం. ఈ జ్ఞానములు అనబడేటువంటివన్నీ కూడా మన జీవన విధానములో మన అవసరాలను తీర్చేవిగా ఉన్నటువంటివి. ఈనాడు ఎన్నో లేటెస్ట్గా అనేకమైనటువంటి కనుగొన్నారు. ఆ కనుగొన్నటువంటి వాటిని మనం నిత్య జీవితంలో వాడుకుంటూ ఉన్నాము. ఇదంతా కూడా ప్రపంచం యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానము. కాబట్టి
ఎన్ని జ్ఞానములు సంపాదించుకున్నప్పటికీ కూడా మానవుడు సంపాదించుకోవాల్సింది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, అధ్యాత్మ విద్యానాం, అధ్యాత్మ జ్ఞాన తత్వ. పరమాత్మ అంటూ ఉన్నాడు, తెలుసుకోవాల్సింది పరమార్థ జ్ఞానము, ఆత్మజ్ఞానము, మోక్ష సంబంధమై ఉన్న జ్ఞానము, స్వరూప అనుభవాన్ని పొందే జ్ఞానము. అది గనక తెలుసుకోకపోయినట్లయితే వానికి ఎన్ని జ్ఞానాలు ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఆయనకి కేవలం భౌతిక సంబంధమై ఉన్న అవసరాలు తీరతాయే తప్ప పారమార్థిక సంబంధమై ఉన్నటువంటి మోక్షాన్ని పొందే అవకాశం మాత్రం వాళ్ళకి ఉండదు అని చెప్పని స్వామివారు ఇక్కడ 2 శ్లోకాలలో ఒక చక్కటి అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నటువంటి విధానం. సర్వజ్ఞాన విమూఢాన్ విద్ధి నష్టాన్ అచేతసః. విద్ధి తెలుసుకొనుము, నష్టాన్ జీవితంలో నష్టపోయిన వాళ్ళుగా, నష్టమును పొందిన వారిగా తెలుసుకొనుము అని చెప్పంటూ ఉన్నాడు. ఇది చాలా లోతైనటువంటి యొక్క భావం. అందరూ కూడా చాలా దీనిని ముఖ్యముగా తీసుకోవాల్సినటువంటి అంశం. పరమాత్మ చెప్పినటువంటి మాట దీంట్లో చాలా అర్థం చేరి ఉన్నది. విద్ధి నష్టాన్. అయితే మనం నష్టపోతున్నాం అనేటువంటి భావం ఏమీ లేదు. ఏదైనా జీవితంలో పోగొట్టుకుంటే నష్టపోయామని చెప్పి అనుకుంటూ ఉంటాం. ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి ఏవైనా జారిపోతే పోయాయో నష్టమైంది. కాబట్టి ప్రకారముగా ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి వాట్లకు మాత్రం ఇలువ కట్టాం. ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువులకు మాత్రమే మనం ఇలువ కట్టాం, వాల్యుయేషన్. మరి మన ప్రాణం, మన ఊపిరి, మన జీవితం, వాటి విషయం ఏమిటి? దాని గురించి ఎవరికి ఏమి లేదు. ఉంటే ఉందో, పోతే పోయింది. చాలామంది కూడా ఎప్పుడు పోతానా ఇక్కడ పోతానా, ఇంకా ఆయన పిలుపు రాలేదు, ఆ పిలుపు కోసం కూర్చున్నాను, ఎప్పుడు కనికరిస్తాడో, ఎప్పుడు తీసుకుపోతాడో అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది మరి అజ్ఞానంతో మాట్లాడుతున్నారా లేకపోతే జ్ఞానంతో మాట్లాడుతున్నారా అనేది కూడా విచారించుకోవాల్సి ఉంటుంది. భగవంతుడు ప్రతిష్టాత్మకముగా ఇన్ని లక్షల కోట్ల జీవ సముదాయం ఉన్న నేపథ్యంలో అనేక లక్షల ఇతర భిన్నమై ఉన్న దేహాలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క విశ్వంలో 84 లక్షల రకాలు, దాంట్లో మానవ జన్మ ఉత్కృష్టముగా భావించారు. అందువల్ల దాన్ని పక్కన పెట్టి 83,99,999 రకాలుగా విశ్వంలో ఉన్నటువంటి జలచరములు, భూచరములు, ఖేచరములుగా సంచరించేటువంటి జీవులు అసంఖ్యాకములుగా కోటానుకోట్లుగా కిక్కిరిసి ఉన్నటువంటి యొక్క విశ్వం జీవులతో. మరి ఇన్ని జీవుల్ని ఆయన గారు ఎప్పుడు నిర్మాణం చేశాడో, ఎట్లా ఏర్పడ్డాయో, ఎక్కడి నుంచి ఏర్పడ్డాయో ఎవరికి కూడా అంతు చిక్కేటువంటి యొక్క విషయం కాదు. అనిర్వచనీయము, చెప్పే అవకాశాలు కావు. కాబట్టి ప్రకారముగా మనమేదో ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉన్నాం. మనతో పాటు కొన్ని కోటానుకోట్ల జీవులు విశ్వంలో ఉన్నాయి. దేహమును ధరించిన జీవులు ఉన్నాయి, దేహమును ధరించకుండా దేహమును ధరించాలన్న పరితపన కలిగి ఉన్నటువంటి జీవులు ఉన్నాయి. పరుగులు తీస్తూ ఉన్నాయి శరీరాన్ని పొందాలని చెప్పేసి అని. కాబట్టి దేహ వియోగం పొందినటువంటి యొక్క ప్రాణి దేహాన్ని పొందడానికి పరితపిస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. అందువల్ల ఇది ఒక మహా వలయ చక్రముగా తిరుగుతూ ఉన్నది. మృత్యు యొక్క సంబంధమై ఉన్నటువంటి ప్రవాహం సాగుతూ ఉన్నది. మృత్యు సంసార సాగరాత్ అనగా కొన్ని లక్షల జీవులు మరణిస్తూ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల జీవులు జనిస్తూ ఉన్నాయి, మరణిస్తూ ఉన్నాయి, జనిస్తూ ఉన్నాయి. ప్రవాహముగా సాగిపోతూ ఉన్నటువంటి విశ్వం. అలాంటి జీవ సముదాయంలో మరి మనం ఎంతకాలం పాటు ఉన్నాము అనే విషయం కూడా ఎవరికి అంతు చిక్కని అంశము. మనం ఈనాడే కొత్తగా విశ్వంలోకి వచ్చామా అనేటువంటి మాటగా చూసినట్లయితే
మరి అనంతకాల ప్రవాహంలో మనం కూడా ఒక భాగస్వామ్యులమై పరుగులు తీస్తూ ఉన్నాము. ఇలాగా ఈ భవసాగరం నదీ ప్రవాహముగా సాగిపోయేటువంటి జీవుల ప్రవాహములో సర్వోన్నతమై ఉన్నటువంటి జీవులుగా మహాత్ముల్ని భావించే విధానం ఒకటి ఉన్నది. వాళ్ళనే పుణ్యజీవులు అన్నారు, జ్ఞానజీవులు అన్నారు. మరి అలాంటి వారికి ఒక ప్రత్యేకత భగవంతుడు కలగజేసినటువంటి విధానము. అలాంటి విధానాన్ని భగవంతుడు ప్రత్యేకముగా కలగజేసినటువంటి యొక్క విధానము ఆ జీవులకు మాత్రమే ఒక ప్రత్యేకతను పరమాత్మ సంతరింపజేశాడు. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే అనంత ప్రవాహముగా సాగిపోయేటువంటి ఒక జీవుల యొక్క సముదాయ విధానములో మనం ఎక్కడున్నాం? ఈ విషయం మనం చెప్పుకుంటూ పరమాత్మ అన్నమాట నమే భక్త ప్రణశ్యతి అనే మాట పరమాత్మ అంటూ ఉన్నాడు. కనుక నా భక్తులై ఉన్నటువంటి వారు, జ్ఞానులై ఉన్నటువంటి వారు, వారి యొక్క విషయంలో నేను ఎప్పుడూ కూడా మరి జాగ్రత్త కలిగి ఉన్నాను. యోగక్షేమం వహామ్యహం అనే మాటలు మనకు వినపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మరి పుణ్య సంస్కారం, జ్ఞాన సంస్కారం కలిగి ఉన్నటువంటి వారి విషయంలో భగవంతుడు చక్కటి విధానాన్ని అందించే విధానముగా శాస్త్రం బోధిస్తున్నది కొంత. అది శాస్త్రం చెప్పిన మాటలు మనకి వినపడుతున్నాయి తప్ప మిగతా వ్యవహారం అంతా కూడా ఎట్లా పోతుందో కూడా తేరిపార చూసే అవకాశాలు లాంటివి ఏమీ లేవు. యోగ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట అభిజాయిదే స్వామి అంటూ ఉన్నారు. కనుక స్వామివారి మాటల పట్ల మనకు ఒక విశ్వాసం అనేది మాత్రం ప్రధానంగా ఉండాలి. శ్రద్ధావాన్, శ్రద్ధ కలిగి ఉండు. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ, అజ్ఞానివై శ్రద్ధ వహించకపోయావా వినశ్యతి అని చెప్పని కూడా చెప్తూ ఉన్నారు. అందువల్ల భగవంతుని మాటలు పరమ ప్రమాణములుగా జీవితంలో తీసుకోవాల్సి ఉంటుంది. కనుక సందేహించమాక అని చెప్పి అంటూ ఉన్నారు. సంశయం పెట్టుకోవద్దు. సంశయాత్మ వినశ్యతి, సంశయం కలిగినటువంటి వాడు వినశ్యతి. కాబట్టి ప్రకారముగా మరి సాక్షాత్తు పరమశివుడు సర్వేశ్వరుడు బోధించేటువంటి విషయములు భగవద్గీత, అది మనం గమనించాల్సిన అంశము. ఒక్క జ్ఞాన సంస్కారము, పుణ్య సంస్కారము, భగవద్భక్తి సంబంధమై ఉన్న సంస్కారములు, ఇవన్నీ కూడా సూక్ష్మదేహములో నిశ్శబ్దం చేసుకున్నటువంటి జీవులకు మాత్రమే ఒక ప్రత్యేకతను స్వామివారు బోధిస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఉత్తమ దేహాలను ప్రసాదింపజేస్తున్నాను అన్నాడు. ఏమి అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం యత్ ఈదృశం ఇటువంటి యొక్క జన్మ అనేది ఉన్న చూశారా, ఇది లోకంలో చాలా అరుదు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి మరి ఇదంతా కూడా భగవద్ విషయంగా చూసినట్లయితే మనం చేసేటువంటి పుణ్య సంస్కారము, జ్ఞాన సంస్కారము, యోగ సంస్కారము, ఇవన్నీ మనలో సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి సంస్కారములు. ఎందుకంటే మనస్సులో అన్నీ కూడా చేరిపోతూ ఉన్నాయి. ఆ విధముగా భగవంతుడు సూక్ష్మదేహాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి విధానము. విజ్ఞులై ఉన్నటువంటి వారు ఎక్కువ శాతాన్ని సూక్ష్మదేహం యొక్క విషయంలో శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. దానికి అందించాల్సినటువంటి సంస్కారాన్ని, జ్ఞానాన్ని ప్రధానంగా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. స్థూల శరీరానికి అందించాల్సినటువంటి సంపదలను పుష్కలంగా అందించే ప్రయత్నం లోకంలో జరుగుతున్నటువంటి విధానం. దాదాపుగా చాలా వరకు 100కి 90 పైగా అంకె వేసుకోండి.
వాళ్ళందరూ కూడా స్థూల దేహం యొక్క భద్రత, స్థూల దేహానికి కావలసినటువంటి వనరులు, సంపదలు, స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, పరివారం, బంధుగణము, ఏమి పుత్ర పౌత్ర ఇత్యాది వర్గం అంతా కూడా స్థూల దేహం యొక్క పరిధిలో చేరి ఉన్నటువంటి వాటి విషయంలో జాగ్రత్త వహించి ఉన్నటువంటి విధానము. ఇది లోకములో అందరూ కూడా ఎరిగి ఉన్నటువంటి పరమ సత్యము. అయితే కొంత తాత్విక శాస్త్రం జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు స్థూల దేహం అంటే ఏమిటో, సూక్ష్మదేహం అంటే ఏమిటో, కారణదేహం అంటే, మహాకారణం అంటే, వాటి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలని చక్కగా అధ్యయనం చేసి ఉన్నటువంటి వారు ఉన్నారు లోకంలో. తత్వజ్ఞులు అన్నారు, తత్వశాస్త్ర అధ్యయనం చేసినటువంటి వారు. ఇటు తత్వశాస్త్ర అధ్యయనం మనకి చూసినట్లయితే పూర్వకాలం చిన్నప్పుడే చేయించేవాళ్ళు. ఆశ్రమాలలో ఇలాంటి విద్య అంతా కూడా అధ్యయనం చేయించేవాళ్ళు. తమ తమ జీవితాలను భద్రపరుచుకోవడానికి కావలసినటువంటి యొక్క వనరులు అక్కడ ఆశ్రమాలలో అప్పటి కాలంలో అందించేవారు. అందువల్లే వారిని బ్రహ్మచారులు అనే పదం వాడారు. అన్మ్యారీడ్, వివాహం కాకముందు అతనిని బ్రహ్మచారి అంటారు. వివాహమైన తర్వాత గృహస్థుడు అనే మాట వస్తుంది. ఆ తర్వాత వానప్రస్థుడు, సన్యాసి ఇవన్నీ కూడా తర్వాత ఏర్పడే పదాలు. ముందుగా ఏముందాయా అంటే బ్రహ్మచారి పుట్టుకతో వచ్చినటువంటి యొక్క హక్కు. కనుక చిన్నతనంలోనే మహాత్ముల వద్ద తత్వశాస్త్ర అధ్యయనం చేయటం కారణంగా అప్పటి కాలంలో వాళ్ళని బ్రహ్మచారిని పిలిచారు. బ్రహ్మమునందు చరించేవాడు కాబట్టి. బ్రహ్మము అంటే, బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే జ్ఞానం. వేదం అనే పదమే జ్ఞానం, అసలు వేద జ్ఞానే. అందుచేత ఈ ప్రకారముగా చరించుట, వేదమునందు, వేద జ్ఞానమునందు, భగవతత్వమునందు చక్కగా రమించేవారుగా, చరించేవారుగా ఉన్నారు కాబట్టి బ్రహ్మచారులు అని చెప్పని అప్పటి కాలంలో వాడిన పదం అది. అది అట్లా కంటిన్యూషన్ వచ్చేసింది. ప్రతి ఒక్క వివాహం కాకపోతే బ్రహ్మచారి అనే పదాలు లోకంలో వాడుతూ ఉన్నారు. ఆ విధంగా ఒక నానుడుగా ఆ పదాన్ని వాడుకోవడం జరుగుతుంది. కానీ దాని యొక్క అర్థం చూసినట్లయితే బ్రహ్మ అనగా వేదము, బ్రహ్మ అనగా జ్ఞానము. అలాంటి ఆ జ్ఞానాన్ని శీలించాడు, యోగాన్ని ఆచరించాడు. ఈ ప్రకారంగా ఉండటం కారణంగా అతనిని బ్రహ్మచారి, చారి అంటే చరించుట, చరగతి చరించుట. ఈ ప్రకారముగా మన జీవన విధానానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి చక్కటి జ్ఞానాన్ని, సంస్కారాన్ని సూక్ష్మదేహంలో ఆనాడే నిక్షిప్తం చేశారు. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని పొందాడు కనుక తన జీవన విధానం కూడా చక్కటి మార్పులతో, చక్కటి ఆచరణాత్మక అంశాలతో, మరి ఆ జ్ఞానతత్వంతో చేరి ఉన్నటువంటి జీవన విధానముతో, ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిలకు పూర్తిగా అంకితం కాకుండా అవి ఎంతవరకు ఏ మేరకు జీవితంలో సమకూర్చుకోవాల్సి ఉంటుందో ఆ మేరకు మాత్రమే వాటికి ప్రాధాన్యతను కలగజేసుకుని మిగిలిన జీవితాన్ని తన ఉద్ధారకం కోసముగా జీవించేటువంటి విధానం పూర్వకాలములో ఉన్నది. ఈ కాలం ఏమైపోయిందా అని చెప్పనంటే, ఎందుకంటే ఆధ్యాత్మికం అని చెప్పనగానే ఆధ్యాత్మికమా, మాకెందుకు ఈ ఆత్మజ్ఞానం, ఆత్మతత్వం, భగవద్గీత, ఉపనిషత్తులు మాకేం అవసరం? ఇప్పుడు మీకు అవసరం. మీకు ఎందుకంటే మీకు అన్నీ అయిపోయాయి. కాళ్ళు పోయాయి, చేతులు పోయాయి, కండ్లు పోయాయి, జుట్టు పోయింది, ఇనికిడు పోయింది, తిన్న అరిగే పరిస్థితి కూడా పోయింది, ఎడకపోయే అవకాశాలు లేవు. మీరేక ఈ దశలో ఉన్నారు కాబట్టి మీకు అవసరం ఈ ఆధ్యాత్మికం అనేటువంటి రామకృష్ణ అని చెప్పి అనుకొని ఈ తత్వజ్ఞానము, భగవద్గీత ఇవన్నీ కూడా మీకు అవసరం. ఇప్పుడు మాకెందుకు చెబుతారు ఇవన్నీ అన్నటువంటి ఒక వాతావరణం, పరిస్థితి లోకంలో వచ్చేసింది. దానివల్ల వాడు ఎంత నష్టాన్ని పొందుతున్నాడో, విద్ధి నష్టాన్ అచేత సహా పరమాత్మ అన్నమాట. దానివల్ల జీవితం నష్టపోతూ ఉన్నాడు. జీవితంలో పొందాల్సింది పొందకుండా పోతూ ఉన్నది.
అనేటువంటి విషయముగా చూసినట్లయితే మరి ఆ సూక్ష్మ దేహము యొక్క భద్రత కోరుకున్నటువంటి వారు ఆ సూక్ష్మ దేహములో రాబోయేటువంటి కాలములో ఆ సూక్ష్మదేహం పతనం కాకుండా రక్షింపబడే విధానముగా దానికి వనరులు సరైనటువంటి సమాచారాన్ని సూక్ష్మదేహానికి అందిస్తూ ఉన్నారు. అది జీవితంలో అందించాల్సి ఉంటుంది. అలాగా ఇచ్చినటువంటి వారు మాత్రమే భగవత్ కృపకు పాత్రులై తర్వాత కాలంలో వాళ్లకు ఉద్ధారకం అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది విశ్వాసంలో ఉన్నటువంటి భాగం. ఎవరు చూడొచ్చారయ్యా ఇవన్నీ చేశావు అని చెప్పనంటే రేపు ఆ ప్రకారంగా నీకు మళ్ళా తిరిగి అవి ఫలితములుగా వస్తున్నాయనేటువంటి యొక్క మాట ఎవరు చూశారు, ఎవరు చెబుతూ ఉన్నారు? ఇవన్నీ కూడా ఉత్తమ మాటలు అనేది కూడా ఒక పక్కన కొట్టేసి పక్కన పారేసే విధానాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఇవన్నీ కూడా విశ్వాస భాగంలో చేరి ఉన్నటువంటి అంశములు. అందుకే పరమాత్మ భగవద్గీతలో చాలా సందర్భాలలో పదాలు వాడుతూ ఉంటాడు. ఏమి కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వహించు, విశ్వాసాన్ని వహించు, నమ్మకాన్ని వహించు. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అని ప్రకారంగా అనేక సందర్భాలలో స్వామి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దాని యొక్క పారమార్థికత అంతా కూడా ఎరిగి ఉన్నటువంటి విధానం కాబట్టి వాళ్ళు చెప్పగలిగే అంశాలు అవి. మన వ్యవహారంలో కూరుకుపోయి ఉన్నాం కనుక ప్రపంచ వస్తువులలో చేరుకుపోయి ఉన్నాం కాబట్టి మనకు అవన్నీ కూడా గోచరించే విధానాలు కావు. అందుచేత వాటి యొక్క మూలాలని, వాటి యొక్క రహస్యాలని, వాటి యొక్క తావరాలని చక్కగా దర్శించి ఉన్నటువంటి సర్వేశ్వరుడు కృష్ణ పరమాత్మ, ఇంకా మహాత్ములు, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు, యోగులు లాంటి వాళ్ళందరూ కూడా తపస్సు ద్వారా అవన్నీ కూడా వాళ్ళు కనుగొన్నారు. అలా కనుగొన్నారు కాబట్టి మనకు ఉపనిషత్తులలో వాళ్ళు చక్కగా అంశాలను మనకి అందించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనం కొంత మనసు పెట్టి చూడగలిగితేనే మనసుకు అందేటువంటి అంశములు. యాంత్రిక జీవితం అయిపోయింది మానవుడిది. లేచాడా, తిన్నాడా, పడుకున్నాడా, ఇట్లాగా జీవితం అంత యాంత్రికమైపోయింది. ఇక ఈ శరీరానికి సంబంధించినటువంటి యొక్క వాటిని మాత్రమే సమకూర్చుకునే ప్రయత్నంలో మునిగాడే తప్ప లోన ఉన్నటువంటి ఏమి అంతరాత్మ లేదా అంతరదేహము, ఇన్నర్ బాడీ, సూక్ష్మదేహము, దాని యొక్క విషయములో మానవుడు శ్రద్ధ వహించకపోవటం వల్ల రాబోయే కాలంలో అతడు పతనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మాటకే స్వామివారు చెబుతూ ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని జన్మని, ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని జన్మని అని మనకి చెప్పుకొచ్చే మాట. ఆసురీం యోనిం అనగా తిరిగి మరలా సర్వోన్నతమై ఉన్నటువంటి ఈ యొక్క మానవ జన్మ అనేది ఉన్నదో అలాంటి వాటిలో కాకుండా ఇతర అనేక జీవుల యొక్క దేహాలలో పోయి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పనన్నారు. ఇక్కడే మనకు చక్కటి అవకాశం ఉన్నది. శరీరం చేయి దాటిపోయిన తర్వాత మనకు అవకాశాలు లేవేక. కాబట్టి శరీరం కలిగి ఉన్నప్పుడే చేసుకోవాలి. ఈ మాట స్వామివారు మీకు రాబోయే అధ్యాయాలలో చెబుతారు. ప్రాక్ శరీర విమోక్షణాత్తు అన్నాడు. కామక్రోధ ఉద్భవం వేగం సయుక్త సుఖీ నరః ప్రాక్కు శరీర విమోక్షణాత్తు. ప్రాక్కు అంటే పూర్వం, శరీర విమోక్షణాత్, శరీర విమోక్షణాత్, శరీరాన్ని వదలటానికి పూర్వమే అంటూ ఉన్నారు. ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీరాన్ని వదలటానికి పూర్వమే నీవు నీ యొక్క జీవన విధానం మలుపు తిప్పుకోవటం కానీ, సూక్ష్మదేహం ఉద్ధారకం పొందేటువంటి సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సుజ్ఞానాన్ని, ఆత్మతత్వ జ్ఞానాన్ని సంపాదించుకునే విషయమంతా కూడా ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీరాన్ని వదలటానికి పూర్వమే అని చెప్పంటూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో
ఎంతమంది జాగ్రత్త వహించి ఉన్నారనే విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అంతే. శరీరం పోయిన తర్వాత ఇంకేం చేస్తాం? అప్పుడు చేసుకునే అవకాశాలు లేవు. ఒక పార్థివ దేహం కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఏవైనా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ కర్మభూమి, యోగ భూమి, జ్ఞాన భూమి అన్నారు. ఇక్కడే మనకు అన్ని మహాత్ములు ఇచ్చిన గ్రంథాలన్నీ ఉన్నాయి. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, యోగ వాసిష్టం ఇత్యాదివన్నీ కూడా లభ్యస్థానముగా ఉన్నటువంటివి. ఇక మానవ దేహం అనబడేటువంటి దాని నుంచి ఎడబడిన తర్వాత ఇక ఆ జీవుడు ఆ సూక్ష్మ దేహముతో ఎటుపోతాడో. ఎందుకంటే ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్న కర్మలు ఏ వైపుకు లాక్కుపోతాయో. కర్మగతి అన్నారు. కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది భగవద్గీత. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మదజ్జడం కృతి మహోదదౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అని రమణ భగవానుల వారు మొట్టమొదటిగా ఉపదేశ సారములో ఆయన గారు ఉటంకించిన అంశం ఇది. కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం. కర్తయగు భగవంతుని ఆజ్ఞతోనే ప్రాప్యతే ఫలం, జీవులకు ఆయా ఫలాలు ప్రాప్తింపబడుతున్నవి అన్నాడు. కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్మ కిం పరం, అదేమన్నా దైవమా కర్మ అనేది? కర్మ తత్తు జడం, అది జడం, స్వయముగా ఇవ్వగలిగే శక్తి దానికి లేదు. కనుక ఆ కర్మానుగుణ్యముగా భగవంతుడు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ కర్మ అనేది లేకుండా భగవంతుడు ఇవ్వచ్చు కదా. కర్మ అనేది లేకుండా భగవంతుడు ఇవ్వచ్చు కదా అంటే ఏమి ఇవ్వాలి నీకు భగవంతుడు? అందుచేత ఎవరు ఏది చేసుకున్నటువంటి విధానం ఉంటుందో దానిని బట్టే ఆ సర్వేశ్వరుడు ప్రసాదిస్తూ ఉంటాడు. అందువల్ల కర్మ ఫల ప్రదాత అన్నారు. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగాని వ్రాతగాదు. వ్రాతకజుడు కర్త చేతకు తాకర్త విశ్వదాభిరామ వినురవేమ. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు అన్నాడు. వ్రాత అంటే బ్రహ్మ యొక్క లిఖిత వ్రాత అని చెప్పని అంటారు. చేత కొలదిగాని వ్రాత కాదు. ఆ బ్రహ్మదేవుల వారు కూడా నొసటన రాయాలని చెప్పి అన్నట్లయితే చేత కొలది, తాను గతంలో వాడు ఏం చేసుకున్నాడో చూస్తాడు. ఆ చేసుకున్న దాన్ని బట్టే వారికి మళ్ళా ఫలితములుగా ఇచ్చే విధానమట. చేత కొలదిగా అని వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త చేతకు తాగర్త. రాయటం వరకే ఆ పని, చేతకు తాకర్త. చేసుకునే విధానం అంతా నీదే అన్నారు. చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవేదో సామెతలు ఉన్నాయి. కనుక ఈ విషయంలో గమనించుకోవాల్సిన ఆవశ్యకత అందరికీ ఉంటుంది. అందువల్ల పార్థివ దేహమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహ సంబంధమై ఉన్న సంపదలా, లేదా జీవుణ్ణి ఉద్ధారకం చేసేటువంటి యొక్క సూక్ష్మ దేహమునకు సంబంధించినటువంటి యొక్క సూక్ష్మ దేహము యొక్క సంపదలా, మనం ఏటిని సమకూర్చుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని విజ్ఞులై ఉన్నటువంటి వారు గమనించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో 100కి 99 అంటారా, 95 అంటారా చెప్పుకోండి. అందరూ కూడా ఈ స్థూల దేహం యొక్క భాగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శరీరానికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చుకునేటువంటి పనిలో పూర్తిగా నిమగ్నులై ఉన్నారు. ఎంత నిమగ్నత అని చెప్పనంటే ఇంట్లో భార్య బిడ్డలు ఎట్లా ఉన్నారో ఏంటనే సమాచారం కూడా లేదు. ఇవాళగా భోంచేసామా భోంచేయలేదనేటువంటి యొక్క విచారం లేదు. ఆ ప్రకారం ఉరుకులు పరుగులతో మానవుడు ఎక్కడెక్కడయో ఉన్నటువంటి అన్నింటినీ కూడా సమకూర్చుకునే పనిలో పడ్డాడు. ఆ విధముగా తీసుకొచ్చి సమకూర్చుకొని అట్లన్నిటిని భద్రపరుచుకుంటూ, బ్యాంకుల్లో పెట్టుకుంటూ, లాకర్లలో పెట్టుకుంటూ
నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే మానవుని యొక్క ఆయుకాలం అంతా కూడా ఈ భౌతిక సంబంధమై స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటి విషయంలోనే గడిచిపోతున్నదా, ఇది ఎవరికి వారుగా చూసుకోవాల్సిన అంశము. అందువల్ల నీకు స్థూల దేహము ఉన్నది, సూక్ష్మ దేహము ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. గోళకాత్మికమై ఉన్నది స్థూల దేహము, ఇంద్రియాత్మికమై ఉన్నది సూక్ష్మ దేహము. 25 తత్వాలతో చేరి ఉన్నది స్థూల దేహము, 19 ముఖాలు కలిగి ఉన్నది సూక్ష్మ దేహం అంటుంది మాండవికోపనిషత్తు. ఏకోనవింశతి ముఖ అన్నారు. ఏకోనవింశతి ముఖ, ఏక న వింశతి అంటే 20లో ఒకటి తక్కువ అంటే 19 అని చెప్పి అర్థం. ఈ 19 తత్వాలు కలిగి ఉన్నటువంటిది సూక్ష్మదేహము. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు 15, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కలుపుకుంటే 19. ఏకోన వింశతి ముఖ. ఈ 19 ముఖములు కలిగి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం, దాన్ని ఇన్నర్ బాడీ లోన ఉన్నటువంటిది, దాని యొక్క ఆశ్రయంతోనే అందరూ కూడా ఈ యొక్క పార్థివ దేహమును ధరించి వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ సూక్ష్మదేహం గనక ఈ పార్థివ దేహాన్ని వదిలిపెట్టిందా అని చెప్పనంటే అది కింద పడిపోతుంది. అది నిద్ర అనగా అది ప్రారంధం ఉన్నట్లయితే దాన్ని నిద్ర అంటారు. ప్రారంధం అయిపోయి ఉంటే మరణం. నిద్రావస్థ, మరణావస్థ రెండింటికి తేడా ఏమిటంటే ప్రారంధం అనేటువంటిది మాత్రమే ఉండి దేహమును వదిలిపెట్టి ఉన్నట్లయితే దానిని నిద్రావస్థ అన్నారు. ప్రారంధం అయిపోయి దేహాన్ని కనుక సాలించినట్లయితే దాన్ని మరణ అవస్థ అన్నారు. రెండింటికి కూడా ఏమిటయ్యా తేడా అంటే ప్రారంధం ఉన్న సమయాన్నేమో నిద్ర అనే పేరు పెట్టారు, అదే ప్రారంధం అయిపోయిన సమయాన్నేమో మరణం అనే పేరు పెట్టారు. కాబట్టి ఈ ప్రకారం రెండిట్లలో కూడా ఈ దేహము నుండి పూర్తిగా విడబడుతూ ఉన్నాడు. నిద్రా సమయంలో ఆ దేహముతో సంబంధాలు లేవు. మరణావస్థలో పూర్తిగా ఆ దేహముతో సంబంధాలు తెగతింపులైపోయాయి. అందుచేత ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహం ఈ స్థూల దేహాన్ని గ్రహించి తన వ్యవహారాన్ని కొనసాగించుకుంటూ ఉన్నది. అందువల్ల మరి లోన ఉన్న అవిద్యా సంబంధమై అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు మరి వాని యొక్క నేతృత్వములో, ఆయన యొక్క అధీనములో ఈ సూక్ష్మదేహం అనేది, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం అనేది పనిచేస్తూ ఉన్నది. అట్టి ఆ సూక్ష్మదేహాన్ని ఆసరాగా చేసుకుని ఈ పార్థివ సంబంధమై ఉన్న దేహాన్ని ఊతగా చేసుకుని దాని ద్వారా ఈ లోకం యొక్క సంబంధమై ఉన్న వ్యవహారాలు మానవుడు చేసుకుంటూ ఉన్నాడు. కనుక మానవ జన్మ వచ్చింది వ్యవహారం చేసుకోమని చెప్పేసనే. కాబట్టి ఆ ప్రకారముగా చేసుకునేటువంటి యొక్క అతడు ఉద్ధారకం కావాలని చెప్పి అన్నట్లయితే మరి తాను తన యొక్క శ్రమించేటువంటి యొక్క భాగములో సూక్ష్మ దేహానికి కూడా కొంత వాటా కల్పించాలి. కేవలం స్థూల దేహానికి మాత్రమే అని చెప్పని అందరూ కూడా దాని యొక్క ఉనికిలోనే పోతూ ఉన్నారు. స్థూల దేహమే కాదయా, సూక్ష్మదేహం అనేటువంటి దాన్ని కూడా నీ యొక్క ప్రయత్నంలో భాగముగా దాన్ని కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ సూక్ష్మదేహం అనబడేటువంటి దాని వనరులు ఏవైతే ఉన్నాయో సంపదలు అవి కూడా సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఏమండి, సూక్ష్మదేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క సంపదలను మేము సంపాదించుకోవటం లేదా అనే సందేహం కూడా కొంత కలిగే అవకాశాలు ఉంటాయి. సూక్ష్మదేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క సంపదలు అని చెప్పి అన్నప్పుడు దాంట్లో మరి అనాత్మ సంబంధమై ఉన్న, అజ్ఞాన సంబంధమై ఉన్న, తామసిక సంబంధమై ఉన్న, దోషయుక్తమై ఉన్నటువంటివి కూడా అవి కూడా సూక్ష్మదేహంలో చేరిపోయాయి. కాబట్టి అవి కూడా సూక్ష్మదేహం యొక్క సంపదలుగానే భావించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు పోయేటప్పుడు వాటినే పట్టుకుపోయే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత తనను ఉద్ధారకం చేసేటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది సూక్ష్మదేహములో. అది పరమాత్మ చెప్తున్నటువంటి శ్లోకం. భగవద్గీత 15వ అధ్యాయంలో ఆ శ్లోకం మీరు కంఠస్థం చేసుకోండి.
లేదా ఒక చక్కటి లామినేషన్ చేసుకోండి, ఇంట్లో ఆ శ్లోకాన్ని పెట్టుకోండి, ఉదయం లేవో నమస్కారం చేయండి, ఆ శ్లోకాన్ని పఠనం చేయండి, ఆ శ్లోకం కింద ఉన్న తాత్పర్యాన్ని అధ్యయనం చేయండి. జీవన గమనములో జీవిత పరమార్థ విషయంలో ఆ శ్లోకం చాలా మనకి ఉపకరించేటువంటి అంశం. భగవంతుడు బోధించిన శ్లోకం అది 15వ అధ్యాయంలో వస్తుంది. శరీరం యత్ అవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్ ఇవాసయాత్. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకము. మరి శరీరాన్ని ధరించి ఉన్నటువంటి జీవులకు చాలా ఉపకరించేటువంటి శ్లోకం ఇది, మంత్రభాగం ఇది. దీంట్లో పరమాత్మ చెబుతూ శరీరం యత్ అవాప్నోతి, శరీరం దేహాన్ని అవాప్నోతి పొంది ఉన్నాం. ప్రస్తుతం విశ్వంలో ఈ శరీరాన్ని పొంది ఉన్నటువంటి జీవులు అసంఖ్యాకములుగా ఉన్నాయి. ఆ పొందినటువంటి యొక్క దేహములు పొందినటువంటి యొక్క జీవులలో మానవుడు ఒక్కడు మాత్రమే సర్వోన్నతమై ఉన్నటువంటి ప్రాణిగా విరాజమానుడై ఉన్నాడు. ఎందుకంటే దీంట్లో చాలా పరిశీలనాత్మకమై ఉన్నటువంటి యొక్క అంశాలు చేరి ఉన్నాయి. విచారించుకోవచ్చు, సందేహాలు తెలుసుకోవచ్చు, తెలియజేయడానికి మహాత్ములు ఉన్నారు, యతీశ్వరులు, సాధువులు, పరివ్రాజకులు, విద్వసత్తములు, విదుషీమనులు, యోగులు, జ్ఞానులు, పండితులు ఎంతోమంది ఇక్కడ మనకు ఎదురుగా ఉన్నారు. సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క వేదశాస్త్రం అంతా ఉన్నది, భగవద్గీత ఉన్నది, ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందువల్ల మానవ జీవిత ఉద్ధారకమై ఉండేటువంటి యొక్క విధానములో మనకి మంచి విధానముగా, చక్కటి విధానముగా ఏర్పాటు చేయబడి ఉన్నటువంటిది, సంస్కారయుక్తమై ఉన్నటువంటిది మానవ జన్మ. అది శరీరం యత్ అవాప్నోతి, శరీరాన్ని పొంది ఉన్నటువంటి అంశముగా మరి చెప్పినట్లయితే ఒక మానవుడేనా? మానవుడు ఒక్కడే కాదు, అనేక జీవులు దేహాలు ధరించి ఉన్నటువంటి పరిస్థితి. ఉత్క్రామతి, ఈ దేహాన్ని ధరించినటువంటి ఈ జీవులు మరి కొద్ది కాలం తర్వాత ఉత్క్రమణము, దేహం నుంచి వెలువడి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నది అన్నారు. ఆ ప్రకారముగా ఈ విశ్వంలో ఎన్నో జీవులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, ప్రవాహముగా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అట్లాగా మానవుడు అనబడేవాడు కూడా అట్లాగే వచ్చాడా పోయాడా అంటే ఇక ఆ ప్రాణులకు వీడికి ఇంకా తేడా అనేటువంటిది ఏముందని చెప్పనే ప్రశ్న వేస్తూ ఉన్నారు. పుట్టలోని చదడు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ. పుట్టలోని చద పుడుతుంది, పోతుంది. అలాంటి కోటిగా చేరిపోవటం అవుతుంది మానవుడు అని చెప్పని. కాబట్టి అందుచేత ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి యొక్క జన్మ ఎంత అద్భుతముగా సర్వేశ్వరుడు కూడా మరి శ్రద్ధ వహించి మనసు పెట్టి తయారు చేశాడా మానవ దేహము. ఎంతో ప్రతిష్టాత్మకముగా స్వామి నిర్మాణం చేసిన విధానం, అద్భుతముగా మనకు ఆ యొక్క దేహం యొక్క వనరులన్నీ అందించిన విధానం, దాని యొక్క విలువలను గుర్తించి చక్కగా వినియోగింపజేసుకున్నట్లయితే అట్టివాడు మంచి సంస్కారాన్ని, జ్ఞానాన్ని, పుణ్యాన్ని అన్నిటినీ కూడా సమకూర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే స్వామి చెబుతున్న మాట వాయువు గంధాన్యవ. ఎట్లయితే ఆ పోయేటువంటి యొక్క వాయువు ఆడ ఉన్నటువంటి పుష్పాలలో ఉన్నటువంటి గంధాన్ని ఎట్లా అది తీసుకుపోతూ ఉన్నదో ఆ ప్రకారంగా రేపు ఈ దేహం నుంచి నిష్క్రమించినప్పుడు మనం జాగ్రత్త వహించి, శ్రద్ధ వహించి, పెద్దల మాటల పట్ల గౌరవాన్ని పెట్టి, భగవద్వాక్యముల పట్ల విశ్వాసాన్ని పెట్టి మనం ఏవైతే కొన్నింటిని మనం జీవితంలో యోగము, జ్ఞానము, జపము ఇత్యాదివన్నీ కూడా శీలిస్తామో అవన్నీ కూడా సూక్ష్మ దేహమును నిక్షిప్తం చేయబడతాయి అని చెప్పి అంటూ ఉన్నారు. కనుక సూక్ష్మ దేహములో పడ్డటువంటివి పోవని చెప్పని కదా చెప్పేది. ఎప్పుడో చిన్నప్పుడు ఏవేవో చేశాం మనం, ఈనాడు జ్ఞాపకం చేసుకుని రావట్లా. ఆనాటి కాలం ఆ బాల్యం ఎప్పుడో పోయింది, యవనం ఎప్పుడో పోయింది. బాల్యం అంతరించినా, యవనం అంతరించినా
ఆ బాల్యంలో చేసినటువంటి యొక్క పనులు కానీ వాటి సంబంధమై ఉన్న గుర్తులు కానీ యవనములో చేసినటువంటి యొక్క కార్యములు కానీ వాటి సంబంధమై ఉన్న ముద్రలు కానీ అవన్నీ మన జ్ఞాపకం రావట్లా అనుకుంటే మన ముందు కళ్ళ ముందు కనపడటం లేదా? లోన ఉండబట్టేగా. దాన్ని స్వామివారు వాయు గంధ, అందువల్ల ఆ గంధం లోపల ఉన్న సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు, ఇతరులను వేధించి హింసించి బాధించి దోసుకొని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి విమర్శించి అసూయలు కలిగి ఇతరులకు హాని చేసి ఇలాగా చేసేటువంటి విధానాల నుంచి వచ్చేటువంటివి కూడా మరి పట్టుకుపోవాల్సి ఉంటుందని స్వామి చెబుతూ ఉన్నాడు. నేను ఎందుకు చెప్పాను మీకు ఆ విషయాన్ని? ఈ శ్లోకం చాలా మన జీవితాన్ని ఉపకరించే శ్లోకం అని చెప్పని దీన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి లేదా రాసి పెట్టుకోవాలి. చక్కగా రోజు అధ్యయనం చేస్తూ ఉంటే ఈరోజు జీవితంలో దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవన విధానం కూడా చక్కగా నడిచే అవకాశం ఏర్పడుతుంది. స్వామి చెప్పారు, కృష్ణ పరమాత్మ వారు చెప్పారు, విశ్వంభరుడు చెప్పాడు, జగన్నాథుడు చెప్పాడు అనేటువంటి ఒక ఉదాత్తమై ఉన్నటువంటి భావన మనలో ఉన్నప్పుడు కొంతవరకు జీవన విధానాలలో ఇతరులకు హాని లేకుండా, హింస లేకుండా, ఇతరులను బాధించకుండా, ఉపకారం చేసి ఇతరులకు మేలు చేసి ఇతరులకు మంచి చేసి జీవించే జీవన విధానాన్ని మనం కొంతవరకు అనుసరించే అవకాశం లాంటిది ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రకారముగా నాకు స్థూల దేహం మాత్రమే ఉన్నది అని చెప్పనేటువంటి మాటగా భావించుకుంటూ ఉన్నారు. నాకు స్థూల దేహం మాత్రమే ఉందనేటువంటి భావనగా భావించుకుంటూ ఉన్నారు. గమనించండి, సూక్ష్మ దేహం అనేది కూడా ఒకటి ఉన్నది. ఆ సూక్ష్మ దేహం అనబడేటువంటి దాని ద్వారానే మన వ్యవహారం అంతా కూడా కొనసాగుతూ ఉన్నది. స్థూల దేహం రెప్పపాటు కాలం, కన్నులు తెరిచి ఉన్నంత వరకే ఉంటుంది. రెప్పలు మూతబడ్డాయా ఆ పూట దేహం లేదేక. కానీ సూక్ష్మ దేహం అనేది మాత్రం ఈ జీవుని వెంబటే ప్రయాణం చేసేదిగా ఉన్నటువంటి విషయము. అందువల్ల ఈ సూక్ష్మ దేహము యొక్క విషయంలో ఎవరు జాగ్రత్తలు వహించి ఆ సూక్ష్మ దేహానికి కావలసిన వనరులు జీవితంలో సమకూర్చుకునేటువంటి వాడు ధన్యుడు, ఉత్తమ ప్రాణి, ఉత్తముడు. అది ఏమి మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్యమనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. మహాత్మానస్తు మాం పార్థ. మీ గమనించిన శ్లోకాలు చాలా బాగా ఉంటాయి. పరమాత్మ కొన్ని సందర్భాలలో రెండు భాగాలు అందిస్తారు. రెండు వైపులు, ఆ వైపుల రెండు భాగాలలో కూడా స్వామివారు చెప్పే శ్లోకాలు కొన్ని ఉన్నాయి ఎక్కడక్కడ. మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోఘాశ వ్యర్థ ఆశలు అన్నాడు. మోఘ జ్ఞాన వ్యర్థ జ్ఞానము. మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన. మోఘ అంటే వ్యర్థం 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 అంటాడు, మొత్తం కూడా చెప్పుకొస్తాడు. రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అని ఒక పక్షంలో వాళ్ళ విషయాన్ని గురించి స్వామివారు చెప్పుకొచ్చిన అంశం అది. ఇక రెండో పక్షంగా చూసినట్లయితే స్వామి చెప్పే మాట, మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. మహాత్మానః తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. దైవీ సంబంధమై ఉన్నటువంటి విద్యను ఆశ్రయించి ఉన్నటువంటి వారిని గురించి స్వామివారు చెప్పుకొచ్చే విధానం ఉన్నది. కాబట్టి ప్రకారముగా కేవలం భౌతిక సంబంధమై ఉన్నటువంటి యొక్క శరీరం, ఈ శరీరం యొక్క దృక్పథంగా వనరులు సమకూర్చుకునేటువంటి భాగముగా చాలామంది లోకంలో పోతున్నటువంటి వారిని గురించి చెప్పిన శ్లోకం అది. మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః
రాక్షసీం, ఆసురీం ఇవన్నీ కూడా కేవలం భౌతికమై ఉన్నటువంటి శరీరం యొక్క సంబంధమై ఉన్న వనరులు సమకూర్చుకొని ఇవే శాశ్వతము, ఇవే నిత్యము, ఇవే పరమార్థము అని వాటిల్లో బాగా మునిగిపోయి ఉన్నటువంటి వాళ్ళని గురించి ఆయన గారు కొంచెం గాఢంగానే చెప్పుకొచ్చారు ఆ శ్లోకంలో. రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రతాహ అని ఇన్ని పదాలు పరమాత్మ వాడతాడు. కనుక దీంట్లో బాగా కూరుకుపోయి ఉన్నటువంటి వారు ఇక వాళ్ళు రెండో దృక్పథమే లేదు, రెండో భావమే లేదు. కేవలం దేహం 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 దాని యొక్క సంబంధమై ఉన్న వనరులు వనరులు వనరులు, సంపదలు, ఐశ్వర్యములు వాటి వెమ్మటే పోయే విధానముగా పెట్టుకున్నటువంటిది. కనుక వాళ్ళ విషయంగా ఆ శ్లోకంలో చెప్పుకొస్తూ ఇక సూక్ష్మ దేహము యొక్క విషయంలో జాగ్రత్త వహించి ఉన్నటువంటి వాళ్ళ విషయంగానేమో మహాత్మానః తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం భజంతి అనన్య మనసః. ఇది సూక్ష్మ దేహము యొక్క విషయంలో జాగ్రత్తలు వహించి దాన్ని ఉద్ధారకం చేసే విషయంలో ఆ సూక్ష్మ దేహాన్ని కేవలం భౌతికమునకు మాత్రమే పరిమితం కాకుండా అది పరమార్థం వైపుకి పయనింపజేసే విషయంలో వాళ్ళు జాగ్రత్తలు వహించారు. అయితే వాళ్ళు భౌతికమై ఉన్నటువంటి దేహం యొక్క విషయంలో వాళ్ళు జాగ్రత్త వహించలేదా అని చెప్పని మనం అనుకోమాకండి. దాని విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. స్థూల దేహం భద్రంగా పెట్టుకుంటారు, స్థూల దేహం ఆరోగ్యంగా పెట్టుకుంటారు, స్థూల దేహాన్ని బాగా మంచి సాత్వికంగా పెంచుకుంటారు. ఎందువల్లంటే స్థూల దేహం ఉంటే కదా పారమార్థికాన్ని శీలించే అవకాశము. దాన్ని కూడా కాపాడుకోవాలి. పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క వస్తువు దాన్ని కాపాడుకోగలిగితేనే ఏదైనా మరి పారమార్థికమై ఉన్నటువంటి అంశాలని సమకూర్చుకునే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కేవలం మరి ఈ భౌతిక దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి వాటి వరకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కొంచెం జాలిపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దానికే పరిమితం కాకుండా, దాని వరకే కూరుకుపోకుండా, దాంట్లో నిమగ్నం కాకుండా, దాని వరకే నువ్వు బాగా అతుక్కుపోకుండా లోపల ఒక సూక్ష్మ దేహం అనేది ఉన్నది, అది నాతో పాటు ఉంటుంది. ఈ దేహము నుంచి వెలువడిన తర్వాత ఆ సూక్ష్మ దేహం నాతోనే ప్రయాణం చేస్తుంది. కనుక ఆ ప్రయాణం చేసేటువంటి యొక్క సూక్ష్మ దేహములో మనం కొంత ఏదైనా దైవీ సంబంధమై ఉన్నటువంటి భాగాలను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయమై భగవద్గీత బోధిస్తున్నది, ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి, భాగవతం బోధిస్తూ ఉన్నది. మహాత్ములచే రచింపబడ్డటువంటి అనేక గ్రంథాలన్నీ కూడా దీనికోసంగానే ఉన్నాయి. ఏదన్నా చేసుకో, సూక్ష్మదేహ ఉద్ధారకం చేసేటువంటి యొక్క మార్గ విధానాలనే మనకు వాళ్ళు అందిస్తూ ఉన్నారు. స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి విషయంలో జాగ్రత్తలు వహించాల్సిందే, ఆరోగ్యంగా ఉండాల్సిందే, దేహాన్ని కాపాడుకోవాల్సిందే. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి యొక్క వనరుల వరకు మాత్రమే కూరుకుపోకుండా అది ఎంతవరకు అవసరమో ఆ మేరకు సమకూర్చుకుంటూ రెండవ ప్రక్క సూక్ష్మదేహ ఉద్ధారక విషయంలో జాగ్రత్తలు వహించి మరి ఆ ప్రకారంగా జీవన విధానం కొనసాగించుకోమని చెప్పని మనకు ఆ శ్లోకంలో స్వామివారు మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రిత భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం. ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి ఇక్కడ పరమాత్మ సర్వజ్ఞాన విమూఢాన్ విద్య నష్టాన్, ఈ మాటలో జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. ఎందుకంటే స్వామివారే ప్రధానంగా వారు చెప్పుకొస్తున్నటువంటి యొక్క అంశము ఏదో అన్నారా, ఇట్లా విన్నామా, అట్లా మర్చిపోయామా అనే విధానంగా పెట్టుకున్నట్లయితే ఆయన అంత చెప్పినా కానీ మనకేమీ కూడా నిరుపయోగ విధానమే అయిపోతుంది. కాబట్టి ఈ ప్రకారంగా స్వామి చెప్పిన ఆ మాటల మీద మనసు పెట్టండి. ఎందుకంటున్నాడో వాటిని గ్రహించండి. అవి కొంచెం మనకి బ్రహ్మసూత్రములుగా, జీవిత పరమార్థములుగా ఆ పదాలని జీవితంలో గుర్తుపెట్టుకుని కొంత ఏదైనా మార్పు కలిగి ముందుకు పోగలిగితే మరి ఏదైనా కొంత జీవితానికి పుట్టినందుకు ఫలము భూవరేంద్ర అని భాగవతంలో చెప్పే మాట ఇది. పరీక్షణ మహారాజుల వారికి శుక భగవానుల వారు బోధిస్తాడు, పుట్టినందుకు ఫలము భూవరేంద్ర అన్నాడు. అది పుట్టినందుకు ఫలము అని చెప్పని అన్నారు.
ఏమి అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చొచ్చొచ్చు బుట్టుచున్ మరల చెరివినులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్ అచ్చపు చీకటిన్బడి అచ్చపు చీకటి గాఢాంధకారము అన్నారు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కేవలం ఈ భౌతిక సంబంధమై ఉన్నటువంటి ఇక దేహమునకు సంబంధించి ఉన్నటువంటి వాటి విషయంలో మాత్రమే పూర్తి సమయాన్ని కేటాయించాం, పూర్తి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నాం. గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్ మరల చెరివినులైన వారికిన్ చెరివిత చెర్వనము వారికింజిచ్చర పుట్టునే. ఈ విషయంలో మరొకసారి ఒక మాట అంటాడు. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు. కలయోనులెందెల్ల, కలయోనులు అంటే ఏమర్థమైంది ఇక్కడ మనకి? కలయోనులు అని చెప్పనంటే నానా రకాలై ఉన్నటువంటి యొక్క జాతులు విశ్వంలో ఉన్నాయి. అనేక పశు పక్షి క్రిమి కీటకాది అనేక జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కలిపి ఇక్కడ భాగవతంలో కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు. కారణం ఏంటని చెప్పనంటే స్థూల శరీరం యొక్క దాని మీద ఉన్నంత దాని భద్రత, దాని యొక్క వనరులు సమకూర్చుకోవటాలు అనే విషయం మీద ఎంత ఉన్నదో మరి ఆ సూక్ష్మ దేహములు ఏ ఒకంత కూడా పెట్టకపోవటం చేత మరి ఆ సూక్ష్మ దేహం అనేటువంటి బ్యాంకు ఖాళీగా మిగిలిపోయింది. స్థూల దేహం అనేటువంటి బ్యాంకు మాత్రం బాగా నిండిపోయింది. కనుక సూక్ష్మ దేహాన్ని ఉద్ధారకం చేయటానికి భగవంతుని కూడా చూస్తే దాంట్లో మొత్తం ఖాళీ అయిపోయి ఉంది కదా, ఏం చేసే అవకాశం ఉంటుంది? కనుక తాను చేస్తే కదా ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. చేతకు తాకర్త ఇది మహాత్ములు చెప్తున్నటువంటి మాట. కాబట్టి తాను ఏదైనా చేసుకుని ఉన్నటువంటి దాని నుంచే వాళ్ళకు ప్రాప్తించే విధానములుగా వస్తాయనేటువంటి మాటగా చూసినప్పుడు మరి మనకు ఉన్నటువంటి 2 శరీరములు అనేటువంటి విషయాన్ని దృఢంగా విశ్వసించాల్సి ఉంటుంది. కానీ సందేహం ఏడుందో సూక్ష్మ దేహం ఉంది, స్థూల దేహమే కదా. కాబట్టి పార్థివ దేహం, ఫిజికల్ బాడీ ఇదే కదా ఉన్నది. కనుక ఈ కరచరణాదులతో వ్యవహరించుకుంటూ ఉన్నాం, నేత్రాదులతో చూస్తూ ఉన్నాం. ఇంకంతకుమించి లోపల ఇంకేడున్నది సూక్ష్మ దేహం అని చెప్పేసి దాన్ని ఎవరు చూడొచ్చారు? ఎవరు చూసిన వాళ్ళు ఉన్నారు? కనబడినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉన్నదా అని ప్రకారంగా నానా రకాలై ఉన్నటువంటి యొక్క సందేహాలన్నీ కూడా కలిగి వానికి మూలానికి ముప్పు ఏర్పడే పరిస్థితిగా వస్తుంది. కాబట్టి శాస్త్రం చెబుతున్న విషయము అంతర దేహము, లోపల ఉన్న దేహము, సూక్ష్మ దేహము, అది నీతో పాటు ప్రయాణం చేసే దేహం అని చెప్పుకునే పరమాత్మ వాయు గంధాన్ ఇవా గుర్తుపెట్టుకో. నువ్వు శరీరం ఉత్క్రమణం, శరీరం నుంచి బయటికి బయలుదేరిపోయే సమయంలో నీ సూక్ష్మ దేహంతో పాటు గంధ, వాయువుతో ఎట్లా గంధం వస్తుందో అట్లా నువ్వు ఈ యొక్క సూక్ష్మ దేహం నందు పెట్టుకున్నటువంటి పుణ్య సంస్కారము, జ్ఞాన సంస్కారము, యోగ సంస్కారము అందులో పరమాత్మ చెబుతూ ఉంటాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. నీ ఇష్టం, నీకేది సులభంగా ఉంటే చేయమని చెప్పి అంటూ ఉన్నాడు. స్మరణ నీ సులభంగా ఉందా అదే చెయ్యి. యోగం అది సులభంగా ఉందా దానన్నే చెయ్యి. తస్మాత్ సర్వేషు కాలేషు అని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క సూక్ష్మ దేహం అనేది కలిగి ఉన్నారు. ఆ సూక్ష్మ దేహమును ఉద్ధారకం చేసుకునే విధానంగా పోగలిగితే వాని జీవితం ధన్యము అని చెప్పని, అది కాకపోయిందా అని చెప్పని అంటే సర్వజ్ఞాన విమూఢాన్, వాడు జ్ఞాన విషయంలో విమూఢుడై ఉన్నాడు. విద్ధి నష్టాన్ అచేతసహ వివేకం లేకపోవటం వల్ల, పెద్దల వాక్యముల పట్ల విశ్వాసం లేకపోవటం వల్ల
భగవద్వాక్యముల పట్ల విశ్వాసం లేకపోవటం వల్ల, నమ్మకము లేకపోవటం వల్ల, వాటిని ఆచరించకపోవటం కారణముగా ఆ పుణ్య సముదాయాన్ని, జ్ఞాన సముదాయాన్ని సంపాదించుకోకపోవటం కారణముగా విద్ధి నష్టాన్, జీవితంలో వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళుగా తెలుసుకొనుము. కాబట్టి లోకంలోకి వచ్చాడు, వెళ్ళిపోయాడు, వచ్చాడు వెళ్ళిపోయాడు చెప్తారు కదా, ఆ ప్రకారంగా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ 2 పదాలు జ్ఞప్తిలో పెట్టుకోండి స్వామి చెప్పిన మాటలు. కనుక సర్వజ్ఞాన విమూఢాన్, ఎంత లోక జ్ఞానం ఉన్నా కానీ పరమార్థ జ్ఞానం లేకపోవటం వల్ల వాడు మూఢుడే అని చెప్పని అన్నాడు. విద్ధి నష్టాన్ నష్ట పొందినటువంటి వాడుగా విద్ధి తెలుసుకొనుము అని స్వామి చెప్తున్నమాట. దాని పట్ల శ్రద్ధాభక్తులు కలిగి మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.